హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మనకి అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీస్ అనే వాటిని అయితే ఇంక్రీజ్ చేస్తూ గతంలో నోటీస్ అయితే ఇచ్చారో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. కాకపోతే ఓవరాల్గా 18,000 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది, కానీ జోన్ వైజ్గా, కేటగిరీ వైజ్గా, కమ్యూనిటీ వైజ్గా వేకెన్సీస్ అయితే డివైడ్ చేసి ఇవ్వలేదు కదా. వాటికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ కొరిగండం ఒకటైతే అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించి అయితే విడుదల చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీంట్లో ఉన్న సారాంశం ఏంటి అంటే, ఆల్రెడీ గతంలోనే మీకు 19th జూన్ మనకి వేకెన్సీస్ పెంచుతున్నట్లుగా మీకు అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే కమ్యూనిటీ వైజ్గా, కేటగిరీ వైజ్గా, ఆర్ఆర్బి వైజ్గా అయితే ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఈ విధంగా డివైడ్ చేసి రివైజ్డ్ వేకెన్సీస్ టేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మిగతా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా చేంజ్ అయితే ఏమీ ఉండదు, ఓన్లీ వేకెన్సీస్ మాత్రమే చేంజ్ అవుతాయి. కాబట్టి వేకెన్సీస్ అనే వాటిని పాత వేకెన్సీస్ ప్రకారం మీరు చూసుకుని దాన్ని బట్టి డిసైడ్ అయ్యి ఆర్ఆర్బి జోన్ కానీ ప్రిఫరెన్స్ కానీ ఇచ్చుకుని ఉంటారు. కాబట్టి ఇప్పుడు వేకెన్సీస్ చేంజ్ చేశారు కాబట్టి ఎవరన్నా మాడిఫై చేసుకోవాలనుకుంటే ఆర్ఆర్బి కానీ ప్రిఫరెన్స్ జోనల్ రైల్వేకి సంబంధించి విత్ ఇన్ ద ఆర్ఆర్బి ఎవరైనా మాడిఫై చేసుకోవాలంటే వాళ్ళకి మోడిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారో ఆ లింక్ అనేది త్వరలో అప్డేట్ చేస్తాం. 10 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి మీ యొక్క ఆప్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక చేంజ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి ఇందులో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి యాంగ్జర్ B1 లో వేకెన్సీస్ కూడా మనకి ఏ జోన్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, జోన్ వైజ్ గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పి క్లియర్ గా ఇక్కడ రివైజ్డ్ టేబుల్ అనేది కూడా ఇచ్చారు. టోటల్ గా అయితే 18,799 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇవి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఎవరైనా ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక పాత నోటిఫికేషన్ లో మీరు చెక్ చేస్తే గూగుల్లో మీకు పాత నోటిఫికేషన్ లో వేకెన్సీస్ ఉంటాయి. కంపేర్ చేసుకుని దాన్ని బట్టి మీరు చేంజ్ చేయాలి అనుకుంటే కనుక మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీరు చెక్ చేసుకుని మీకు చేంజ్ అయిన తర్వాత లింక్ అనేది యాక్టివేట్ చేసిన తర్వాత మోడిఫికేషన్ లింక్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అప్పుడు ఎవరైనా చేంజ్ చేసుకోవాలంటే వేకెన్సీస్ అనే వాటిని అయితే చేంజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ అనేది 22 షెడ్యూల్ ప్రకారం ఈ మంత్ లోనే మనకి ఎగ్జామ్ అయితే జరగాల్సి అయితే ఉంది. కానీ వేకెన్సీస్ అనేవి పెంచడం వల్ల మళ్ళీ మోడిఫికేషన్ లింక్ అనేది ఇవ్వడం వల్ల ఈ ప్రాసెస్ అనేది పెండింగ్ ఉంది. కాబట్టి దానివల్ల ఎగ్జామ్ అనేది అయితే మనకి లేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వాళ్ళు స్క్రూటినైజ్ చేసి మనకి ఎగ్జామ్ కి సంబంధించి మనకి ఫ్రెష్ డేట్ కానీ అప్డేట్ కానీ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. నార్మల్ గా అయితే ఈ పాటికి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది వచ్చేసి ఎగ్జామ్స్ మోస్ట్లీ ఈ మంత్ లో అయితే స్టార్ట్ అయితే అయిపోవాల్సి ఉంది. కానీ వేకెన్సీస్ ఇంక్రీజ్ వల్ల అయితే లేట్ అవడం అయితే జరిగింది. ఓకే, సో కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఇంకా టైం దొరికింది కాబట్టి మొత్తం కూడా ప్రిపరేషన్ చేసిందంతా కూడా రివిజన్ చేసుకుని ఒకసారి మళ్ళీ కూడా ప్రిపరేషన్ అనేది అయితే ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే చేసుకుని అయితే రెడీగా అయితే ఉండండి. మీకు ఏదైనా ఇంకా అప్డేట్స్ వస్తే కనుక ఇన్ఫార్మ్ చేస్తాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.